నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు కీళ్ళ నొప్పి, నడుము నొప్పి సమస్యలతో బాధపడుతున్నారా? ఎక్కువ దూరం నడవడానికి ఇబ్బంది పడుతున్నారా? నడుము నొప్పి రావడానికి ప్రధాన కారణాలేంటి? కీళ్ళ నొప్పి, నడుము నొప్పి సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు 10 స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ దేవిక. వారిని అడిగి సలహాలు, సూచనలు తెలుసుకుందాం. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. హలో డాక్టర్. హలో అండి. ఎక్కువగా వింటూ ఉంటాం ఆర్థరైటిస్ గురించి. ఎందుకు వస్తూ ఉంటాయి ఆర్థరైటిస్? ఈ ఆర్థరైటిస్ అనేవి జనరల్గా మనకి ఏజ్ మారిన కొద్దీ, అంటే వయసు అనేది ఎక్కువైతున్నప్పటి నుంచి మనకి ఈ సమస్యలు అనేవి ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇందులో జనరల్గా చాలా టైప్స్ అనేవి ఉంటాయి, వందల రకాలుగా టైప్స్ ఉంటాయి. కానీ జనరల్గా డివైడ్ చేసింది మనకి ఏజ్ రీత్యంగా, అంటే డీజనరేటివ్ చేంజెస్ అనేవి స్టార్ట్ అవ్వడం వల్ల ఈ సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ జాయింట్ దగ్గర జనరల్గా మనకి జాయింట్స్ అనేవి ఉంటాయి. ఎముకల చుట్టూ కార్టిలేజెస్, టెండాన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అవనేవి సపోర్టింగ్ సిస్టమ్ లాగా మనకి జాయింట్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. కాకపోతే ఈ డీజనరేటివ్ చేంజెస్లో, అంటే ఏజ్ అనేది ఎక్కువ అవుతున్న కొద్దీ ఈ కార్టిలేజెస్, టెండాన్స్ అనేవి మనకి వేర్ అండ్ టియర్ యాక్షన్లోకి వెళ్ళి అరుగుదల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ అరుగుదల అనేది స్టార్ట్ అవ్వడం వల్ల మనకు నొప్పులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఈ మధ్య జనరల్గా ఏజ్ వచ్చేసరికి మనకి అబోవ్ 40 or 50 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటాయి. కానీ ఈ మోడర్న్ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఉండడం వల్ల మనకి ముందుగానే, అంటే 30+ వాళ్ళకి ఈ జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటున్నాయి. దీన్ని ఆర్థరైటిస్ అంటారు. జనరల్గా మొత్తం అక్కడ ఇన్ఫ్లమేషన్ అండ్ డీజనరేషన్ అనేది జరగడం. ఓకే, ఇందులో ఏమైనా రకాలు కూడా ఉంటాయా ఆర్థరైటిస్ అని? జనరల్లీ ఇందులో చాలా రకాలు ఉంటాయి, వన్ అండ్ కాదు, హండ్రెడ్స్ ఆఫ్ టైప్స్ అనేవి ఉంటాయి. కానీ ఇందులో మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల వచ్చేదాన్ని ఉంటూ ఉంటాయి, అండ్ మెటబాలిక్ డిజార్డర్ ద్వారా, అండ్ కొన్ని స్కిన్ డిసీజెస్ అనేవి ఉండడం వల్ల అవనేటివి జాయింట్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. మెయిన్గా వచ్చేది మాత్రం ఆస్టియో ఆర్థరైటిస్. అది మెయిన్గా మనకి నీ జాయింట్ని, అంటే మోకాలుని, ఇంకా యాంకిల్ జాయింట్ని, షోల్డర్ జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇది వచ్చేసరికి ఫీమేల్స్లో ఎక్కువ ఉంటాయి, అంటే స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అనేటివి ఎక్కువ మెట్లు ఎక్కడం, పని అనేది ఎక్కువ చేయడం, మోకాళ్ళ పైన నించొని కింద క్లీన్ చేయడం, దానివల్ల ఇది అనేది వేర్ అండ్ టియర్ యాక్షన్లోకి వెళ్ళి చేంజెస్ అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ మెయిన్గా ఇందులో వచ్చేసరికి కాల్షియం అండ్ వైటమిన్ D3 డెఫిషియన్సీ అనేది ఉండడం వల్ల మనకి సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఈ ఆటో ఇమ్యూన్ అంటే ఏంది? జనరల్గా మనలో డిఫెన్స్ మెకానిజం అనేది ఉంటుంది, రోగ నిరోధక శక్తి. ఈ రోగ నిరోధక శక్తి అనేది మనకి ఏ డిసీజ్ కానీ మన బాడీలోకి ఏ ఫారెన్ బాడీ ఎంటర్ అయినా దాన్ని మన నుంచి కాపాడుతూ ఉంటుంది. కాకపోతే ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వల్ల ఏమవుతుంది అంటే, ఈ డిఫెన్స్ మెకానిజం ఏదైతే రోగ నిరోధక శక్తి అనేది ప్రజెంట్ అయి ఉందో అది మన అవయవాలని గుర్తించక డ్యామేజ్ చేస్తూ ఉంటాయి, మన బాడీకే వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి ఏవైతే సపోర్ట్ చేయాల్సినవి. అందులో మెయిన్గా వచ్చేసరికి మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది, SLE అనేది ఉంటుంది, యాంకలోజింగ్ స్పాండోలైటిస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. మెయిన్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఈ టైంలో, ఈ మోడర్న్ సొసైటీలో మనము ఎక్కువగా చూస్తున్నాం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే, ఇది అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. కాకపోతే మెయిన్గా ఇది అనేది చిన్న జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, చిన్న కీళ్ళని. అందులో మెయిన్గా ఎఫెక్ట్ చేసేది వచ్చేసరికి మన ఫింగర్ జాయింట్స్ని కానీ, ఈ వ్రిస్ట్ జాయింట్ని, ఇది మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత నీ జాయింట్, మోకాలు, యాంకిల్ జాయింట్, షోల్డర్ జాయింట్స్ అనేటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇందులో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుంది అని అంటే, మనకి ఇరు భాగాలు, అంటే 2 హ్యాండ్స్ అనేటివి ఎఫెక్ట్ అవుతాయి సేమ్ టైంలో. మెయిన్గా ఇందులో సిమ్టమ్స్ అనేవి వచ్చేసరికి వీళ్ళకి ఫీవర్తో స్టార్ట్ అవుతుంది. ఫీవర్ అనేది ఎక్కువ అయిపోయి వాళ్ళకి జాయింట్ కీళ్ళ నొప్పులు అనేటివి వస్తూ ఉంటాయి. అక్కడ వాతము అనేది రావడం, ఉబ్బిపోవడము, మనం ముట్టినప్పుడు అక్కడ వేడిగా ఉండడము, టచ్ చేసినా వాళ్ళకి పెయిన్ అనేది ఉంటుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి పెయిన్ అనేది ఎంత సివియర్గా ఉంటుందంటే, వాళ్ళు కనీసం వాళ్ళు తింటున్న ఆహారం కూడా 5 వేళ్ళని ముదురుకొని తినలేరు. ఇంకా బాటిల్ క్యాప్ని కూడా ఓపెన్ చేసుకోలేకుండా ఉంటారు, డోర్ని కూడా ఓపెన్ చేయలేరు. అంత స్టిఫ్నెస్ అండ్ అంత నొప్పి అనేది ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాము. జనరల్గా ఏ ఏజ్ గ్రూప్ ఎఫెక్ట్ అవుతారు అని అంటే చెప్పలేము. మెయిన్గా చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతారు, అండ్ పెద్దవాళ్ళు అబోవ్ 30 ఇయర్స్ వాళ్ళు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఒకవేళ ఇది అనేది చిన్నపిల్లలలో వచ్చింది అనుకో, జువెనైల్ ఆర్థరైటిస్ అంటారు, లేదంటే స్టిల్స్ డిసీజ్ అంటారు. అదే పెద్దవాళ్ళల్లో వచ్చింది అని అనుకో, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు.
అండ్ తర్వాత ఎస్ఎల్ఈ అనేది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మన ఈ ఎస్ఎల్ఈ వచ్చేసరికి మన శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. మెయిన్గా కీళ్ళల్లో ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకా మన చర్మం పైన ఒక ర్యాష్ దాన్ని బటర్ఫ్లై ర్యాష్ అని అంటారు. ఆ బటర్ఫ్లై ర్యాష్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా మన హార్ట్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి యాంకలోజింగ్ స్పాండలైటిస్. ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇందులో మనము ఏంటి అంటే మెయిన్గా మన స్పైనల్ ఎఫెక్షన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. స్పైన్ అంటే వెన్నుముక్క అనేది ఒక గట్టి ముద్దలాగా అయిపోవడం. వాళ్ళు ఎటు పక్క తిరిగినా వాళ్ళకి నొప్పి అనేది వస్తుంది. మెయిన్గా స్టిఫ్నెస్ అంటే ఇట్లా ముద్దు బారిపోయినట్టు ఉండిపోవడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మెటబాలిక్ డిజార్డర్స్. ఏ మెటబాలిక్ డిజార్డర్ అయినా మనకి మెయిన్గా కీళ్ళు అనేటివి ఎఫెక్ట్ అవుతాయి. అందులో మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది గౌటీ ఆర్థరైటిస్. ఈ గౌటీ ఆర్థరైటిస్ ఏంటి అంటే ప్రోటీన్ మెటబాలిజం. ఏదైతే ప్రోటీన్ మెటబాలిజం అనేది ఉంటుందో అది అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది బ్లడ్లో ఎక్కువ అయిపోవడం, లేదంటే మన కిడ్నీలు దాన్ని యూరిక్ యాసిడ్ని సరిగ్గా బయటికి పంపలేకపోవడం వల్ల యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్లో ఎక్కువ అయిపోయి మనకి అది అనేది జాయింట్స్లో డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. మెయిన్గా ఏ జాయింట్లో ఎఫెక్ట్ అవుతుంది అని అంటే మన ఫింగర్ జాయింట్స్లో యొక్క బొటని వేలు అండ్ జాయింట్లో కాళ్ళల్లోని బొటన వేలు అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా వాపు అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, ముడితే నొప్పి అనేది ఉంటుంది. అక్కడ కూడా స్టిఫ్నెస్ ముదురుకోవడం అనేది రాదు వీళ్ళకి. ఈ పెద్ద జాయింట్లు అనేటివి ఈ బొటన వేలు ఇంకా కాలి బొటన వేలే కాకుండా ఇక్కడ కూడా ఎల్బో జాయింట్ అనేది, వ్రిస్ట్ జాయింట్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది దీర్ఘకాలికంగా మనం చూస్తూ ఉంటే. తర్వాత వచ్చేసరికి స్కిన్ ఎఫెక్షన్స్లో వచ్చేసరికి కొందరికి సోరియాసిస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ సోరియాసిస్ అనేది లాంగ్ టర్మ్గా వెళ్తూ ఉండగా వాళ్ళకి ఒక 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు వాళ్ళ డిసీజ్ కండిషన్ని బట్టి వాళ్ళకి జాయింట్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇలా మనము నిర్ధారించుకోవచ్చు. ఒక కాలర్ ఉన్నారు కొత్తగూడెం నుండి, కవిత. Okay. హలో అండి, నమస్తే. సమస్య గురించి మేడం. చెప్పండి. మేడం నాకు మోకాలు నొప్పి బాగా వస్తుంది మేడం. ఓకే. అదే ఎడమ కాలు నొప్పి, అది నడవలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. ఎప్పటి నుంచి ఉందమ్మా మీకు? అండి ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ మోకాలు నొప్పి? ఒక నెల రోజులు అవుతుంది మేడం. నెల రోజులు అవుతుంది. అన్ని చూపించుకున్న, ఎక్స్రేలు తీయించుకున్న, ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. ఓకే. మీ వయసు ఎంత అమ్మా? 43 అండి. ఓకే అమ్మా. అదే డాక్టర్ గారు చెప్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తారని. ఓకే. జనరల్గా మీకు వచ్చిన దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారమ్మా. ఇది వచ్చేసరికి ఫీమేల్స్లోనే ఎక్కువగా ఉంటుంది. ఆమె ఏజ్ 43 అంటే ఇప్పుడు ఏంది మెనోపాజల్ స్టేజ్లో ఉంది. అంటే మీ నెలసరి అనేది ఆగిపోవచ్చు, లేదంటే ఆగిపోయే స్టేజ్లో ఉండడం వల్ల మీకు మోకాలు నొప్పి అనేది స్టార్ట్ అయ్యింది. ఈ ఆడవాళ్ళల్లో మోకాలు నొప్పి అనేది ఎందుకంటే మెనోపాజ్, వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ అనేవి బాడీలో జరగడం వల్ల ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలా తగ్గిపోవడం వల్ల కాల్షియం అండ్ వైటమిన్ D3 డెఫిషియన్సీ అనేది జరుగుతూ ఉంటుంది. అలా బొక్క అరుగుదల అనేది ఉంటుంది. మీకు ఇంకా ఇప్పుడు నెల రోజులే అయ్యింది కాబట్టి అమ్మ, ఈ కాల్షియం, వైటమిన్ D3 అనేది ఒకసారి రక్త పరీక్షలు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకసారి దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ని కలవండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుందమ్మా. ఓకే డాక్టర్, ఏ రకమైన ప్రాబ్లం ఉంది, ఏ రకమైన నొప్పి ఉంది అని అర్థం కావాలంటే ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? యా, పక్క అన్నిటికీ డిఫరెంట్ సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్కి వచ్చేసరికి పెద్ద జాయింట్లు, పెద్ద కీళ్ళ నొప్పులు అనేటివి ఉంటాయి. మోకాలు నొప్పులు అనేటివి ఎక్కువగా. ఎందుకు మోకాలు నొప్పి మాత్రమే అంటే అవి వెయిట్ బేరింగ్. మన బాడీ యొక్క వెయిట్ అంటే బరువుని మనం నడిచేటప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఎక్కువ బేర్ చేసేది మోకాలు మాత్రమే. సో అలా మనము ప్రతిరోజు నడవడం వల్ల చేయడం వల్ల వేర్ అండ్ టియర్ యాక్షన్ అనేది అవ్వడం వల్ల మనకి మోకాలు నొప్పులు అనేటివి వస్తాయి. దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్. అది ఏజ్ ఎక్కువైన వాళ్ళకి వస్తుంది. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే చిన్న కీళ్ళు అనేటివి ఎఫెక్ట్ అవుతాయి. మన ఫింగర్స్ జాయింట్స్ కానీ వ్రిస్ట్ జాయింట్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. వీళ్ళలో స్టిఫ్నెస్ అనేది మార్నింగ్ 11, 12, 1 అయినా కానీ వాళ్ళకి స్టిఫ్నెస్ అనేది పోదు. మెల్లమెల్లగా అది అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అదే గౌటీ ఆర్థరైటిస్కి వచ్చేసరికి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ బొటనవేలు అనేది ఎఫెక్షన్ అనేది ఉంటుంది, నొప్పి అనేది ఉంటుంది. ఇది మాత్రం మనం ఇన్వెస్టిగేషన్స్ చేయడం వల్లనే నిర్ధారించగలుగుతాం. ఓకే
ఏ రకమైన ఆర్థరైటిస్ ఏ స్టేజ్లో ఉంది అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు అంటారా? మనం చేసుకోగలుగుతాం. మెయిన్గా డివిజన్ అనేది ఆస్టియో ఆర్థరైటిస్లో మాత్రమే ఉంది. ఇందులో 4 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసరికి వాళ్ళకి మనము ఏం టెస్ట్లు చేసినా, ఎక్స్రే తీసినా, ఎంఆర్ఐ తీసినా వాళ్ళకి ఏం చేంజెస్ అనేవి ఉంటాయి. ఓన్లీ మైల్డ్ నొప్పి, ఒక్క జాయింట్ కానీ 2 జాయింట్లు కానీ నొప్పి మాత్రమే ఉంటుంది. అండ్ అదే రెండో స్టేజ్లో వచ్చేసరికి వాళ్ళు డైలీ చేసే యాక్టివిటీ చేయగలుగుతారు, కాకపోతే దానికి అధిగమించిన తర్వాత కూడా వాళ్ళకి నొప్పి అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అది స్టేజ్ 2. స్టేజ్ 3లో వచ్చేసరికి డైలీ చేసే పనులు కూడా వాళ్ళు చేసుకోలేకపోతూ ఉంటారు. చిన్న ఇల్లు ఊడవడం కానీ, బట్టలు ఉతకడం కానీ, ఏ చిన్న లాంటి పనులు చేసినా వాళ్ళకి నొప్పి అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. స్టేజ్ 4లో వచ్చేసరికి అసలు వాళ్ళు బెడ్ రిడన్ అయిపోతారు. వాళ్ళు ఉన్న జాగా నుంచి లేవలేకపోవడము, మోషన్కి కూడా కూర్చోలేకపోవడం, ఇలాంటి సమస్యలు అనేటివి తలెత్తుతుంటాయి. అదే రుమటైడ్ ఆర్థరైటిస్లో ఇలా స్టేజెస్ వైజ్ ఏం డివిజన్ ఉండదు. ఎర్లీ స్టేజ్ అండ్ లేట్ స్టేజ్. ఎర్లీ స్టేజ్లో వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళకి జస్ట్ స్టిఫ్నెస్, పెయిన్ అనేది, స్వెల్లింగ్, వాపు అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇది ఎర్లీ స్టేజ్లో. అదే లేటెస్ట్ స్టేజెస్గా వెళ్తూ ఉంటే ఇది అనేది ఆటో ఇమ్యూన్ కాబట్టి వేరే అవయవాలని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. మన హార్ట్ని కానీ, కిడ్నీని కానీ, చర్మాన్ని కానీ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. మెయిన్గా జాయింట్స్లో వచ్చేసరికి బొడిపెల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. ఇది లేటెస్ట్ స్టేజెస్లో. అదే మన ఎర్లీ స్టేజెస్లో వస్తే మాత్రం హోమియోకేర్లో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, కాలర్ ఉన్నారు కడప నుండి రవీంద్ర. హలో అండి, సమస్య చెప్పండి. మేడం నాకు వచ్చేసి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర చెక్ చేస్తే యూరిక్ యాసిడ్ లెవెల్స్ 7.4 ఉన్నాయి. గౌట్ సింటమ్స్ అనేసి మెడిసిన్ పెయిన్ ఉంటాయి, కాలికి బొటనవేలు దగ్గర ఉంది. ఓకే అండి, దానికి వచ్చేసి కొన్ని పట్టాలు కూడా చెప్పాను మేడం. అవి ఇంగ్లీష్ మెడిసిన్స్ కంటిన్యూ చేస్తే బెటరా, లేదంటే ఇంకా మన హోమియోపతిలో వాడితే బెటరా అని చెప్పి అడుగుదామని సందేశం. ఓకే అండి. మీకు ఇప్పుడు 7.4లోనే ఉంది కాబట్టి ఇంకా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువ అధికంగా లేవు, అంటే ఎర్లీ స్టేజెస్లోనే ఉన్నాయి కాబట్టి హోమియో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు ఉపయోగం అనేది చాలా బాగా ఉంటుంది. మెయిన్గా వచ్చేసరికి మీరు డైటరీ చేంజెస్ ఎక్కువ లెవెల్ అనేది లేదు కాబట్టి మీరు చికెన్ కానీ, మటన్, నాన్ వెజ్ అవాయిడ్ చేయడం కానీ, ఫిష్ అనేది తక్కువ తినడం, అండ్ పీస్ కానీ, నట్స్ అంటే బీర్నిస్కాయ కానీ అలాంటివి ఫుడ్ అనేది మనం తగ్గించడం వల్ల మీకు ప్రోటీన్ ఇంటేక్ అనేది తగ్గిపోతుంది. ప్రోటీన్ ఇంటేక్ తగ్గిపోవడం వల్ల మీకు యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది తగ్గుతుంది. ఇలా డైట్ మేనేజ్ చేస్తూ మీరు హోమియో ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం వల్ల మీకు తొందరలో మీకు ఉపయోగం అనేది తెలుస్తుంది. అలోపతి తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఎక్కువ అయిపోతూ ఉంటుంది. మీరు అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఉండాలి లాంగ్ వరకు. అదే హోమియోలో మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది మీకు ఉంటుందండి. ఓకే, మరొక కాలర్ ఉన్నారు నాయుడు ఏలూరు నుండి. నమస్తే అండి, సమస్య చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, సమస్య చెప్పండి. యాక్చువల్గా ఏమవుతుందంటే నా ఏజ్ ఇప్పుడు 29 to 30 ఉంటుంది మేడం. ఓకే. అయితే మోకాళ్ళ దగ్గర నెక్స్ట్ బాటమ్ ఉంటుంది కదా మేడం, బాటమ్ లో కూడా ఏంటంటే స్పర్శ లేకపోవడం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా డ్రైవ్ చేసేటప్పుడు వెయిట్ ఏదైతే ఉంటుందో అది మనం అసలు హ్యాండిల్ చేస్తున్నాం లేదో తెలియకుండానే స్లిప్ అవడం జరిగేది. కొన్ని రోజులు డైట్ మెయింటైన్ చేశాను మేడం. డైట్ మెయింటైన్ చేసిన తర్వాత నెమ్మదిగా సెట్ అయింది. ఓకే. నాన్ వెజ్ ఐటమ్స్ కానీ. మీ ఏజ్ ఎంత ఉంటుందండి? 30 మేడం. 30. మీరు ఏం చేస్తూ ఉంటారు? ప్రెసెంట్ నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మేడం. ఓకే. మీకు షుగర్ కానీ, బీపీ కానీ ఏమైనా ఉందా అండి? షుగర్, బీపీ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఏం లేవు మేడం, అంత నార్మల్ అవుతుంది. ఓకే. ఓకే. మీకు ఎన్ని రోజుల నుంచి ఉందండి ఈ సమస్య? మేడం, యాక్చువల్గా నాకు 1 year నుండి ఈ ప్రాబ్లం నడుస్తుంది. నేనేంటంటే నేను చికెన్ తిన్నప్పుడు అది కొంచెం ఎక్కువగా తెలుస్తుంది మేడం. ఓకే అండి. నేను డైట్ షెడ్యూల్ ఏం చేయాలి మీరు కొంచెం సజెస్ట్ చేస్తారు? ఓకే అండి. మీలో వచ్చేసరికి ఇది ఏమంటున్నారు, స్పర్శ లేకపోవడం అంటున్నారు. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి నడుము అనేది ఉంటుంది. నడుము దగ్గర ఎన్నుబుక్క దగ్గర నర్వ్ అనేది కంప్రెస్ అవ్వడం వల్ల, అక్కడ బల్జెస్ కానీ డిస్క్ ప్రొలాప్స్ అనేది జరగడం వల్ల అక్కడ నర్వ్ కంప్రెస్ అయ్యిందనుకో, అక్కడ నుంచి వచ్చే నర్వ్స్ మనకు కాళ్ళకు సప్లై చేస్తూ ఉంటాయి. ఆ
కంప్రెస్ అవ్వడం వల్ల మీకు స్పర్శ లేకపోవడం, తిమ్మిర్లు, మొద్దుబారినట్టు ఉండడం, గ్రిప్ అనేది లేకపోవడం, కాళ్ళు మనం అడుగుపెట్టిన స్లిప్ అయిపోవడం, ముందుకు పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా మీరు ఏమంటున్నారంటే చికెన్ అనేది ఎక్కువ తిన్నప్పుడు, అంటే నాన్ వెజ్ ఐటమ్స్, అంటే మీకు గౌటీ సిమ్టమ్స్ అనేటివి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఒకసారి నడుము యొక్క ఎంఆర్ఐ అనేది తీసుకోండి, లంబార్ స్కాన్ అనేది తీసుకోండి. నెక్స్ట్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ అవనేటివి ఎక్కువ ఉన్నాయి, దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. మీకు దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళండి, ఈ రిపోర్ట్స్ తీసుకోండి, మీకు ఖచ్చితంగా ఉపయోగం అనేది ఉంటుందండి. ఓకే, ఆడవాళ్ళలోనే ఎక్కువగా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాయి, ఎందుకు డాక్టర్? మెయిన్గా ఆడవాళ్ళలోనే చూస్తున్నాం. ఎందుకు అంటే ఇక్కడ మెయిన్గా వాళ్ళ వర్క్ అనేది ఎక్కువ అయిపోవడం, దాంతోపాటు ఆడవాళ్ళలో నెలసరి అనేది ఉన్నప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఈ హార్మోన్స్ అనేటివి ఏం చేస్తూ ఉంటాయంటే మన బాడీలో కాల్షియం కానీ, వైటమిన్ D3 కానీ, ఐరన్ అబ్జార్ప్షన్ అనేది మనకి ఎక్కువగా అవుతూ ఉంటుంది. కాకపోతే వాళ్ళు మెనోపాజ్ స్టేజ్, అంటే ప్రీ మెనోపాజ్ అయినా, మెనోపాజల్ అయినా, పోస్ట్ మెనోపాజ్, అంటే నెలసరి ఆగిపోయే ముందు, ఆగిపోయిన తర్వాత వీళ్ళకి ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనేది తక్కువ అయిపోవడం వల్ల ఈ కాల్షియం కానీ, వైటమిన్ D3 అనేది తక్కువ అయిపోతూ ఉంటుంది. అయిపోవడం వల్ల బొక్కల అరుగుదల ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకే వాళ్ళకి ఒక ఏజ్, అంటే 45 నుంచి 55 వరకు వాళ్ళకి మెనోపాజల్ ఏజ్ అనేది వస్తుంది. ఈ ఏజ్లో నొప్పులు అనేటివి ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా ఈ ఆడవాళ్ళల్లో ఏమవుతుందంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ హార్మోనల్ చేంజెస్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి. ఈ థైరాయిడ్ ప్రాబ్లంలో ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఎక్కువైన దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం, తక్కువైన దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. ఈ హైపోథైరాయిడిజంలో ఏంటి అంటే మనం తీసుకున్న ఫుడ్ అబ్జార్ప్షనే సరిగ్గా అవ్వదు. సో పోషక ఆహారాలు అనేటివి బాడీకి అందడం లేదు, దానివల్ల కాల్షియం, వైటమిన్ D3 అనేది తగ్గిపోతుంది. అదే హైపర్ థైరాయిడిజం పీపుల్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళకి అధికంగా అయిపోతూ ఉంటుంది. ఐ మీన్ ఆస్టియోపోరోసిస్ అనేది అంటాం అందులో. అంటే కాల్షియం కానీ, వైటమిన్ D3 అనేది ఏదైతే బొక్కలో ఉందో అది అనేది బ్లడ్లోకి వచ్చేస్తుంది, ఇంకా అరుగుదల అనేది ఎక్కువ చేస్తుంది ఈ హైపర్ థైరాయిడిజం వల్ల. అందుకే ఆడవాళ్ళలో మనము ఈ కీళ్ళ నొప్పులు అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. ఓకే, కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి, నాగరాజు. నమస్తే అండి. నమస్తే మేడం. సమస్య చెప్పండి. మేడం మా మిస్సెస్ కి 30 years మేడం. ఓకే మేడం ఆమెకి నడుము నొప్పి లేస్తుంది మేడం. అంటే బట్టలు ఉతికిన, ఏమన్నా చిన్న పొలం పనికి వెళ్ళినా నొప్పి లేస్తుందని పడుకుంటుంది మేడం. కనీసం ఆమె ఊరిని పిల్లగాళ్ళకి రెడీ చేస్తుంది, ఇంకా అలా చేత కట్టదని అంటుంది. ఎన్ని రోజుల నుంచి ఉందండి నొప్పి? ఇది మేడం ఒక 6 months నుంచి ఉంది మేడం. 6 months నుంచి నొప్పి అనేది కిందికి పాకడం అలా ఏమైనా ఉందా అండి? మేడం నొప్పి అనేది అక్కడే ఉంటుందా, కింద అలకి కూడా వెళ్తుందా మీకు? ఒక లెఫ్ట్ లెగ్ కి ఏమో వెళ్తుంది అని అంటుంది మేడం. కొంచెం అది ఎప్పుడో ఒకసారి, 15 days ఒకసారి బాగా నొప్పి వచ్చినప్పుడు లెగ్ కి వెళ్తుంది అంటుంది. ఓకే అండి, జనరల్గా ఏమంటున్నారు, నడుము నొప్పి అని అంటున్నారు, అది కిందికి వెళ్తున్నది, కాళ్ళలోకి వచ్చేస్తుంది అంటారు. దీన్ని షయాటికా అంటారు. ఇందులో వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే మన వెన్నుబుక్కలు అనేటివి లంబార్లో L1 నుంచి L5 వరకు అరేంజ్ అయ్యి ఉంటాయి. వీటి మధ్యలో ఒక జెల్ లైక్ ఐటమ్, డిస్క్ అని అంటాం. ఇందులో ఇది దేంతో ఉంటుందంటే యాన్యులార్ ఫైబ్రోసిస్ అండ్ న్యూక్లియర్ పల్పోసిస్ అనే మెటీరియల్ అనేది ఉంటుంది. ఇది అనేది డీజెనరేట్ అవ్వడం వల్ల అక్కడున్న కెమికల్స్ అనేటివి మనకి అందులో నుంచి వస్తున్న నర్వ్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అది ఒక ఇరిటేషన్ లాగా చేస్తుంది. అలా ఇరిటేషన్ అనేది చేయడం వల్ల ఎక్కడైతే ఆ నరం అనేది మన కాలుకి సప్లై చేస్తుందో అక్కడక్కడ నొప్పి అనేది మనకి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఆయనకి ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ అనేది వాళ్ళ వైఫ్కి అనేది ఉండి ఉంటుంది. ఒకసారి మీరు లంబార్ ఎక్స్రే కానీ లేదంటే MRI లంబార్ రీజియన్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత అక్కడ మీకు లంబార్ బల్జెస్ లేదంటే ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ అనేటివి వస్తుంది. దానికి హోమియోలో వచ్చేసరికి మీకు ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. 6 నెలల నుంచే ఉంది కాబట్టి అక్యూట్ స్టేజ్. ఈ అక్యూట్ స్టేజ్లో మీరు ఎక్సర్సైజ్ కానీ, డైట్ మేనేజ్మెంట్ అనేది చేయడం వల్ల నొప్పి అనేది తగ్గుతుందండి. ఓకే డాక్టర్, ఈ కీళ్ళ నొప్పుల్ని గుర్తించిన వెంటనే ఏం చేయాలి? ఈ కీళ్ళ నొప్పులను గుర్తించిన వెంటనే మనము ఎర్లీ స్టేజెస్లోనే మనం డయాగ్నోసిస్ అనేది చేసామనుకో, వాళ్ళకి ఫర్దర్గా డీజనరేషన్ అనేది, అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరికల్గా వెళ్ళే అవసరం అనేది వీళ్ళకు ఉండదు ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే.
ఇందులో ఏమవుతుంది అంటే ఆస్టియో ఆర్థరైటిస్లో మనకి ఒక జాయింట్లో మాత్రమే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, నొప్పి అనేది ఒక జాయింట్ పైన ఒక కాల్లో ఉండడం వల్ల ఇంకో కాలు పైన మనం బరువేయడం వల్ల అందులో కూడా మనకు డీజనరేటివ్ చేంజెస్ అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలా ఇలా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నప్పుడు మనము డైట్ కానీ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ యోగా అనేటివి చేయడం వల్ల అక్కడ ఉన్న వేర్ అండ్ టియర్ యాక్షన్ అనేది తగ్గిపోతుంది. కొంచెం రెస్ట్ అనేది కూడా అవసరం. అండ్ మన యొక్క బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో ఏంది, జంక్ ఫుడ్కి బయట ఉన్న ఫుడ్కి ఏది పడితే అది తినడం వల్ల వాళ్ళకి పోషక ఆహారాలు అనేటివి సరిగ్గా అందడం లేదు. కరెక్ట్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవడం వల్ల కాల్షియం కానీ వైటమిన్ D3 కానీ ఇంకా మిగతా మైక్రో న్యూట్రియన్స్ అనేటివి వాళ్ళకి చేరడం వల్ల హెల్తీగా ఉంటారు వాళ్ళు ఎర్లీ స్టేజెస్లో. అదే లేటర్ స్టేజెస్లో వచ్చేసరికి సర్జికల్గా వెళ్ళాల్సి వస్తుంది. కానీ మా హోమియోలో వచ్చేసరికి ఏమవుతుంది అంటే సర్జికల్గా వెళ్ళకుండా వాళ్ళు డైలీ రోజువారీ పనులు గలిగేటట్టు మందులు అనేటివి మేము ఇస్తూ ఉంటాం. ఓకే, హోమియో ట్రీట్మెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా ఉంటుంది కాబట్టి ఏ విధంగా సెగ్రిగేట్ చేస్తూ ఉంటారు? హోమియోపతిలో వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, అంటే ఒక్క మనిషి ఒకలాగా ఉండరు. వాళ్ళ యొక్క స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఫిజికల్ కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఉన్న స్ట్రెస్ని మేము తీసుకోగలుగుతాం. అది వాళ్ళు మానసికంగా ఎమోషనల్ స్టేట్గా ఎంత స్ట్రెస్ అనేది తీసుకుంటున్నారు, వాళ్ళ అలవాట్లు అనేటివి ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ అనేది ఎలా ఉంది, దాన్ని బట్టి మనిషిని పరిగణిస్తాం మేము. ఒకరిలాగా ఉండరు. అలా డిఫరెన్షియేట్ చేసి ఒక మనిషికి ఒక మందు అనేది ఇస్తూ ఉంటాము. ఓకే, జనరల్గా రిస్క్ ఎంత వరకు ఉంటుందంటారు ఈ కీళ్ళ నొప్పుల వల్ల? రిస్క్ వచ్చేసరికి జనరల్గా ఏముండదు. వాళ్ళల్లో ఏంటి అని అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ మెయిన్గా ఒబేసిటీ. ఇప్పుడు ఉన్న సెడెంటరీ లైఫ్ కానీ టైలర్స్ కానీ డ్రైవర్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వాళ్ళు 10 to 8 hours వరకు కూర్చొనే ఉండడం వల్ల ఒబేసిటీ అనేది పెరిగిపోతుంది. ఈ ఒబేసిటీ పెరగడం వల్ల వాళ్ళకి జాయింట్ పైన ఎక్కువ వెయిట్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల డిజనరేటివ్ చేంజెస్ అనేటివి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఇంకా పిల్లల్లో వచ్చేసరికి వాళ్ళకి డైట్ అనేది సరిగ్గా ఇవ్వడం లేదు. పిల్లల్లో కూడా వాళ్ళకేంటి స్కూళ్ళల్లో కూడా కూర్చోవడమే ఎక్కువైపోయింది. ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోవడం వల్ల వాళ్ళల్లో కూడా వెయిట్ గెయిన్ అనేది ఎక్కువైపోతుంది. మేజర్గా ఈ ఆర్థరైటిస్ అనేది మనము డ్రైవర్స్లో కానీ టైలర్స్లో కానీ ఎక్కువ చూస్తూ ఉంటాం. గతుకు రోడ్లలో వాళ్ళు ప్రయాణించడం వల్ల మోషన్ అనేది వేర్ అండ్ టియర్ యాక్షన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల చేంజెస్ అనేటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. స్త్రీలలో ఎక్కువ ఉంటాయి, మెనోపాజల్ ఉమెన్స్లో ఎక్కువగా ఉంటాయి. ఓకే, నడుము నొప్పి సమస్య కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఎందువల్ల? ఈ నడుము నొప్పి సమస్య వచ్చేసరికి మన వెన్నుబుక్క అనేది ఉంటుంది, అక్కడ అరుగుదల అనేది స్టార్ట్ అవ్వడం వల్ల మనకి ఇది నడుము నొప్పి అనేది వస్తూ ఉంటుంది. జనరల్గా ఏజ్ వచ్చేసరికి అప్పట్లో 50-60 ఏళ్ళ వాళ్ళకి ఈ సమస్య అనేది వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు 20-30 సంవత్సరాలు ఉన్న వాళ్ళలోని మాత్రమే ఇది అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్గా ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానీ యోగా అనేది లేకపోవడం వల్ల ఈ నడుము నొప్పి సమస్యలు అనేటివి వస్తున్నాయి. ఇక్కడ ఏమవుతుంది అంటే అలానే మనము పదే ఒక 10 hours 8 hours కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల బొక్క అనేది ఫ్రిక్షన్లోకి వెళ్తూ ఉంటుంది. బరువు అనేది నడుము పైన పడిపోతూ ఉంటుంది. పడిపోవడం వల్ల అక్కడ ఎక్స్ట్రా గ్రోత్ అనేది లేదంటే కార్టిలేజ్ టెండాన్స్ ఏవైతే సపోర్టింగ్ సిస్టమ్గా బోన్స్కి ఉన్నాయో అవనేటివి వేర్ అండ్ టియర్ యాక్షన్స్లోకి వెళ్ళి సపోర్ట్ ఇవ్వకుండా అక్కడ ఉన్న నర్వ్ పైన కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేయడం వల్ల పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని డిస్క్ బల్జ్ కానీ మొత్తంగా అక్కడ ఏదైతే జెల్ లాగా సపోర్టింగ్ సిస్టమ్ అనేది జెల్ అనేది ఉంటుందో అది అనేది పూర్తిగా బయటికి వచ్చేస్తే ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ అనేది కూడా అంటారు. లేదు ఇంకా కొందరికి క్యాన్సర్స్ ట్యూమర్స్ అనేటివి ఉంటాయి. ఈ క్యాన్సర్ ట్యూమర్ వల్ల కూడా కాల్షియం వైటమిన్ D3 అనేది తగ్గిపోతుంది. అప్పుడేంటి వెన్నుబుక్కలో కాల్షియం వైటమిన్ D3 అనేది తగ్గిపోవడం వల్ల అక్కడ కూడా ఫ్రాక్చర్స్ అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఈరోజు కీళ్ళ నొప్పులు ఆ సమస్యకి సంబంధించి చాలా వివరాలు తెలియజేశారు, ట్రీట్మెంట్ గురించి తెలియజేశారు హోమియో ద్వారా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.